మళ్ళీ వచ్చి చేస్తా అని చెప్పా. ఎస్కే సార్. సార్ మొన్న వచ్చినవాడు గౌతమ్ ఈవెంట్లో కేఎస్ రామారావు గారు ప్రేక్షకులు కక్కుర్తిగా ఇంట్లో కూర్చొని చూడకుండా థియేటర్స్కి రండి, ఈ కక్కుర్తి అనే పదాన్ని వాడారు 2 times. సో మీరేమో ఓటీటీలో రాకుండా కొంతకాలం రాకుండా చూస్తే సినిమా ఎక్కువ కాలం నిలబడుతుందని చెప్పేసి మీరు చెప్తున్నారు. సరే ఎందుకు సార్ మీ మధ్య అంటే అభిప్రాయ భేదాలు ఉన్నాయి? ప్రేక్షకులు కక్కుర్తనేమో ఆయన అంటున్నారు. అంటే ఆయనతో నేను పని చేయలేదు, ఆయన పక్కింట్లో నేను ఉన్నాను. చిన్నప్పుడు నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయన సినిమాలు తీసిన గౌరవం రిలేషన్ తప్ప పెద్ద ఇంటరాక్షన్ కూడా లేదు. ఆయన ఏ సందర్భంలో ఏ సమయంలో ఎలా అన్నారో అది తెలియదు. కానీ నాకు ఇది అభిప్రాయ భేదం అని ఆయన కూడా ఏదన్నా అక్కడ ఏదన్నా తెలీదు, కంటెక్స్ట్ తెలీదు, ఆ వీడియో కూడా చూడలేదు కాబట్టి నేను కమెంట్ చేయలేదు. కానీ మామూలు సందర్భంలో అయితే ఆయన ఏంటి నేనేంటి ఎవరైనా సరే ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే సినిమా బాగుంటుంది అనే దీంతోనే ఇండస్ట్రీలో ఎంత పెద్ద వ్యక్తులైనా ఎంత అప్కమింగ్ అయినా సో ప్రేక్షకులను గౌరవిస్తారు, అది గౌరవించి తీరాలి. సార్ ప్రొడ్యూసర్స్ అంతా ప్రేక్షకుల్ని థియేటర్స్కి రావడానికి చర్యలు తీసుకోవచ్చు కదా. అదేనండి నా ఇది కూడా. సో అలాగే మీడియా కూడా మీ తరపు నుంచి మీడియా కూడా అంటే ఇప్పుడు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఇంటెన్సివ్ కేర్లో ఉంది ఇండస్ట్రీ. ఇలాంటప్పుడు గట్టిగా ఇప్పుడు అది చూస్తాం కదా రెజ్లింగ్, వాడు గట్టిగా ఉన్నప్పుడు 4 దెబ్బలు వేసినా పర్లేదు, పడిపోయిన వాడిని ఇంకా లేసే టైంలో టపటప కొడితే ఇంక పోతాడాడు. సో మీడియా కూడా ఇండస్ట్రీ లేవాలి అనే దీంట్లో కొంచెం ఉన్న విమర్శనాత్మక ఇది కొంచెం తగ్గించి, అంటే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి మళ్ళీ బాగుండి బాగా పుష్టిగా తిరుగుతుంటే మనం ఎక్కేయచ్చు. సో ఆడియన్స్ వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటే ఇండస్ట్రీ అనేది ఒక 10 మంది సంబంధించిన నిర్మాతలతో 10 మంది హీరోలతో కాదండి, దాని మీద కొన్ని వేల మంది డైరెక్ట్గా కొన్ని లక్షల మంది పరోక్షంగా బాగుంటారు. కాబట్టి మనకు కూడా ఎప్పుడు కొంతమంది ఆ టాప్ ప్లేయర్నే ట్రోల్ చేసి ఓకే మనం ఎవరి మీద ఇది చేసాం అనుకుంటారు. బట్ దాని మీద ఆధారపడి కొన్ని లక్షల మంది ఉంటారు, ప్లస్ ఒక రెవెన్యూ వనరు ఇది. సో దాన్ని అందరూ బతికించుకోవాల్సిన అవసరం ఉంది. అది చూసేవాళ్ళు తీసేవాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మనం చేస్తుంది రైటా రాంగా, రైట్ చేయాలంటే అంటేనే ఏమాత్రం మొహమాటం లేకుండా, ఎందుకంటే ఇది మనది కాబట్టి తప్పు ఎవరిది ఎక్కడ ఉంది అదే అని కాదు. ఒక జనరేషన్ మారినప్పుడు ఒక టైం ఇది ఉన్నప్పుడు కొన్ని మారుతుంటాయి, ఆడియన్స్ ఇష్టాలు ఏంటి అన్నీ. సో దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం ఏం చేయాలి అనేది. ఎందుకంటే అప్పుడు కేబుల్ టీవీలు వచ్చినప్పుడు సినిమా అయిపోయింది అన్నారు, అయిపోలేదు. ఆ తర్వాత స్టార్ టీవీలు అన్నీ వచ్చినప్పుడు అయిపోయింది, వీసీఆర్లు వచ్చినప్పుడు అయిపోయినాయి అన్నారు, అవ్వలేదు. కేబుల్ టీవీలు వచ్చినప్పుడు అయిపోయింది అన్నారు, అవ్వలేదు. కోవిడ్ వచ్చినప్పుడు అయిపోద్ది అన్నారు, ఓటీటీ వచ్చినప్పుడు. ఎప్పుడు అన్నిటినీ చూసి తట్టుకుంది సినిమా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా సంఘటితంగా ఉండి వాళ్ళు చేసిన కృషి సినిమా మీద ఆడియన్స్ చూపించే ఇష్టం. ఎందుకంటే ఇప్పటికీ సినిమా ఈజ్ ఎ చీపెస్ట్ డీరెస్ట్ అండ్ నీరెస్ట్ ఎంటర్టైన్మెంట్ టు ఆడియన్స్. ఎందుకంటే ఒక అమ్మాయిని కొత్తగా లవర్ని గర్ల్ ఫ్రెండ్ని సినిమా ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే మనకు ఫస్ట్ సినిమాకి వెళ్దామా అడగాలనిపిస్తుంది. ఒక గర్ల్ ఫ్రెండ్ రిజెక్ట్ చేస్తే అబ్బా ఒక 3 గంటలు ఎక్కడికైనా వెళ్ళి ఉండాలంటే సినిమా అనిపిస్తుంది. ఒక చుట్టాలు 10 మంది వస్తే సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. ఒకవేళ ఇండియా మ్యాచ్ ఓడిపోతే ఆ ఫ్రస్ట్రేషన్తో ఎక్కడికైనా సినిమా అంటే దేనికైనా సినిమా అనేది మన కల్చర్, సినిమా అనేది మన ట్రెడిషన్. సో అది ఏదైనా సినిమా నిలబడుతుంది, పరిగెడుతుంది. ఇవన్నీ కొద్దిగా మనకి ఫీవర్ వచ్చినప్పుడు కొద్దిగా యాంటీబయాటిక్స్ తీసుకుంటాం కదా, అలా ఇండస్ట్రీ ఇప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన టైం అంతే. కానీ చూసే ఆడియన్స్ మాత్రం స్కేల్ మారింది కదా సార్. లైక్ ఓటీటీలో చూస్తే ఇప్పుడు లార్జర్ స్కేల్ పెరిగింది. మంచి సినిమా ఏంటి, చెడ్డ సినిమా ఏంటి, స్కేల్ అనేది లేదండి. అసలు మనం 60 ఇప్పుడు అంతమంది ఒక సినిమా అనేది 1000 మందితోనో 500 మందితోనో కలిసి ఒక పెద్ద స్క్రీన్ మీద చూసే అనుభూతి ఒక చిన్న స్క్రీన్ మీద అంటే ఇంట్లో వంట వండుతుంటారు, వాడెవడో డిస్టర్బ్ చేస్తుంటాడు, ఫోన్ కాల్స్ వస్తుంటాయి, ఇవన్నీ అది వేరు. ఓటీటీ ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ అల్టిమేట్. ఒక మంచి సినిమాని థియేటర్లో చూసినప్పుడు ఇచ్చినంత కిక్కు ఒక ఓటీటీలోనో ఒక మొబైల్
దీంట్లో చూస్తే ఏదో చూసాం అన్నట్టు ఉంటుంది తప్ప ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే అది దాన్ని ఏది బీట్ చేయాలి. అందుకే ఇప్పుడు రిలీజ్లు ఉన్నాయి, అన్ని ఓటీటీలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. బట్ ఎందుకు థియేటర్కి వెళ్తున్నారు? ఆ సినిమా ఇచ్చే కిక్ అది, అంతమందిలో చూస్తే ఇచ్చే కిక్ కాబట్టి అది ఆ కిక్ అది ఈ వేరేది రిప్లేస్ చేయలేదు. ఎస్కేన్ గారు